జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎన్ఎల్పీ ట్రైనర్ ఉదయ్ కుమార్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా మీరు ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి. కొంతమంది సక్సెస్ అవ్వడానికి ఆపర్చునిటీలు రావు. అలాంటి వాళ్ళ గురించి పక్కన పెడితే కొంతమంది వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోలేరు. కరెక్ట్. ఎలాంటి విధంగా అంటే ఆపర్చునిటీస్ వస్తుంటే సంథింగ్ ఎక్కడ ఫోకస్ మిస్ అవుతుందో తెలియదు. మల్టిపుల్గా ట్రై చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక జాబ్కి వెళ్ళిన వాళ్ళని అనుకుందాం, లేకపోతే సంథింగ్ ఏదైనా బిజినెస్ ప్లాన్ అనుకుందాం. వాళ్ళు వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూ పాస్ అవ్వలేరు. సంథింగ్ ఇది కొడదామని వెళ్తారు, కానీ ఆ జాబ్ అనేది రాదు. అలా మల్టిపుల్గా చేస్తూనే ఉంటారు. అసలు వీళ్ళకి ఫోకస్ అనేది ఎక్కడ మిస్ అవుతుంది, అసలు ఎందువల్ల వాళ్ళు అనుకున్న పని చేయలేకపోతున్నారు అంటారు? పర్ఫెక్ట్ సార్. వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎనీ గేమ్లో అవ్వచ్చు, ఆర్ మూవీస్లో అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా ఒకరి పేరు ఎక్కువ వినపడుతుంది అని చూస్తే ఆ పర్టికులర్ గేమ్లో వాళ్ళు పెట్టిన ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే ఒకరి నేమ్ ఎక్కువ వినపడట్లేదు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఒకసారి పెద్ద పెద్ద క్రికెటర్స్ చూసిన అవుట్ అయిపోయి రాగానే అక్కడ చెప్తారు కమెంటర్స్, ఇవాళ ఈయన బాడీ లాంగ్వేజ్ అంత బాగాలేదు, ఆయన నడుస్తున్నప్పుడే మాకు అర్థమైంది అని చెప్పేసి చెప్తుంటారు. ఆర్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కూడా చూస్తున్న విధానం, ఫోకస్ కూడా ఎక్కువ బాల్ పైన పెట్టకుండా సరౌండింగ్స్ పైన అలా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది అనమాట. బికాస్ ఫోకస్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ మన ఇద్దరం కలవాలనుకున్నాం, 9 o'clock మీటింగ్ అనుకున్నాం మార్నింగ్, బట్ మీరేం చేశారంటే 9:30 అయింది, రాలేదు. నేను అక్కడే కూర్చున్నాను. మన మైండ్ ఏమవుతుంది, అరే సంజయ్ నేను కలుస్తా అని చెప్పాను, నా హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయింది, ఇంకా కలవట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు, నాకు మళ్ళీ కోపం స్టార్ట్ అవుతుంది. 10 అయింది రాలేదు, 10 అయింది రాలేదు అన్నప్పుడు మళ్ళీ కొంచెం కోపం ఎక్కువ అవుతుంది. 10:30 అయింది రాలేదు, 11 అయింది రాలేదు, 11:30కి వచ్చారు సంజయ్. సో 11:30కి వచ్చినప్పుడు ఏంటి అంటే నేను ఇమీడియట్గా సంజయ్తో ఫైట్ చేస్తాను. మనం మీట్ అవుదాం అనుకున్నాం, నువ్వు ఎందుకు లేట్ వచ్చావు అని చెప్పేసి ఫైట్ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు లాజికల్గా అబ్జర్వ్ చేస్తే ఇద్దరం ఎందుకు కలిసాం? మేబీ ఒక స్ట్రాంగ్ బిజినెస్ మీటింగ్ కోసం కలవచ్చు. మన ఇద్దరు కొలాబరేషన్ వల్ల చాలా పెద్ద బిజినెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ అల్టిమేట్లీ బిజినెస్ డీలే అవ్వలేదు. దీనివల్ల మీకు ఒక లాస్ అయింది, నాకు లాస్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే దేని వల్ల మిస్ అయింది? ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇట్స్ మేజర్లీ ఫోకస్ అనమాట. నేను ఏం చేస్తాను అంటే సంజయ్ రాలేదు అన్నప్పుడు సంజయ్ మేబీ కావాలని వేరే వాళ్ళని కలుస్తున్నారా, లేకపోతే వేరే డిఫరెంట్ థింగ్స్ లో ఉన్నారా అని చెప్పేసి మిస్ చేసేసి కోపంలో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. బట్ మనం అక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మేబీ 9:30 సంజయ్ రాలేదు, నేనేం చేయొచ్చు, నా వర్క్ చేసుకోవచ్చు, నా నెక్స్ట్ స్కెడ్యూల్ ఏదైతుందో దానికి ప్రిపేర్ అవ్వచ్చు. 10 అయింది సంజయ్ రాలేదు, మేబీ నేను తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాల్స్ ఏదైతే 12 o'clock ఉందో అది నేను ముందే కాల్స్ తీసుకోవచ్చు. తర్వాత 10:30కి రాలేదు, మేబీ నాకు ఇంకా టైం దొరికింది సంజయ్తో ఇంకా బెటర్గా ఎట్లా మాట్లాడవచ్చు అని చెప్పేసి వాటిపైన నేను ఫోకస్ చేయొచ్చు. బట్ అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇదే చేస్తారనమాట. కొంతమంది దేనిపైన ఫోకస్ చేస్తున్నారు అంటే కంప్లీట్లీ అవసరం లేని దానిపైన ఆర్ కోపం ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అవుట్పుటే రావట్లేదు అనమాట. మీరు చూసుకుంటే ఇయర్కి 365 days ఉంటాయి, డేకి ఒక 24 hours ఉంటాయి. మొత్తం చూసుకుంటే ఒక 8,000+ hours మనకి ఒక ఇయర్లో ఉంది. మనకి కావాల్సిన సిచ్యువేషన్స్ అవ్వట్లేదు అన్నప్పుడు ఎన్ని గంటలు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూసుకుంటే మాక్సిమం ఇయర్ మొత్తం చూసుకుంటే ఒక 3 to 4 hours మాత్రమే సిచ్యువేషన్స్. మీరు ఏదో అన్నారు నన్ను, అది ఒక మూమెంట్ ఒక 20 seconds, అలా ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు ఇంకో 20 seconds, బిజినెస్ లో అలాంటి అన్ని కలుపుకుంటే ఒక 2-3 hours 4 hours అవుతుంది. బట్ మన 4 hours థింగ్స్ ని పట్టుకొని ఒక 8,000 గంటల్ని మనం వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 2025 లో కూడా మనకి 8,000 hours ఉంది. సంజయ్ నన్ను ఎందుకు ఇలా అన్నారని చెప్పేసి నేను సంజయ్తో ఫైట్ చేస్తాను, నా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తాను, నా ఫ్యామిలీకి వెళ్ళి చెప్తాను, ఇంకొకరికి వెళ్ళి చెప్తాను. సంజయ్ నన్ను అన్న ఓన్లీ 20 seconds మాత్రమే, బట్ నేను ఎన్ని గంటలు వేస్ట్ చేస్తాను దానివల్ల అంటే ఇక్కడ మనం ఉండే టైంలో మెజారిటీ ఆఫ్ టైం ఎక్కడ ఫోకస్ చేస్తాం. బికాస్ ఫోకస్ వల్ల మన ఫీలింగ్స్ డిటర్మైన్ అవుతాయి. నేను ఓకే సంజయ్ గారు ఒక 10 o'clock వరకు రాలేదు అన్నప్పుడు మేబీ ఆయన వేరే వర్క్లో స్టక్ అయిపోయి ఉన్నారేమో, ఆయన ఉద్దేశం నన్ను కలవాలని, బట్ తెలియకుండా స్టక్ అయిపోయినారేమో అన్నప్పుడు ఒకలా వెళ్తుంది ఫోకస్. అప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. ఆయన రాగానే ఫస్ట్ ఎలా ఉన్నారు తెలుసుకొని కూర్చొని మాట్లాడుకోవచ్చు. బట్ ఏమైనా కావాలని టెస్ట్ చేస్తారేమో అని చూసుకున్నప్పుడు ఫీలింగ్స్ వేరేలా వెళ్ళిపోతాయి. అలా ఫీలింగ్స్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన పని అవ్వదు. సో మేజర్గా అక్కడ మళ్ళీ ఏమవుతుంది, మీనింగ్ అనమాట. మనం ఎలాంటి మీనింగ్ ఇస్తున్నాం, ఒక పర్సన్ లేట్ వచ్చినప్పుడు ఎలాంటి మీనింగ్ ఇస్తున్నాం, టెస్ట్ చేస్తానని మీనింగ్ ఇస్తున్నామా లేకపోతే ఇంకేదైనా మీనింగ్ ఇస్తున్నామా? సో మీనింగ్ విల్ డిటర్మైన్ అవర్ ఎమోషన్. సో పొద్దున్న లేవగానే మనకి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయా పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయా చూసుకున్నప్పుడు యాక్చువల్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ వేర్ యామ్ ఐ ఫోకసింగ్. ఎగ్జాక్ట్లీ సార్.
మీరు అన్నది కూడా కరెక్ట్. మార్నింగ్ లేగానే ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది, సంథింగ్ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, ఏ విధంగా అంటే మన అప్పటి వరకు హ్యాపీగా లేస్తాం, అక్కడ మూమెంట్ ని బట్టి మొత్తం డే అంతా చేంజ్ అయిపోతుంటుంది. మీరు అన్నట్టుగా మార్నింగ్ లేగానే ఇంట్లో ఏదైనా చిన్న గొడవ ఏంటంటే ఆ గొడవని ఈవినింగ్ వరకు క్యారీ చేస్తాం మనం, ఆ మైండ్ లో అదే రన్ అవుతుంటది. అలాంటి టైంలో వర్క్ మీదకి ఫోకస్ వెళ్ళదు, మన కెరీర్ మీదకి ఫోకస్ వెళ్ళదు, అసలు దేని మీదకి వెళ్ళదు, ఆ గొడవ మీదే ఉంటుంది. అలాంటప్పుడు ఎలా ఫోకస్ చేయాలంటారు మీరు అన్నట్టుగా? సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, మెజారిటీ ఆఫ్ టైం మనం మన కంట్రోల్లో ఉన్న విషయాలపైన ఫోకస్ చేస్తామా, కంట్రోల్లో లేని విషయాలపైన ఫోకస్ చేస్తాం. ఇంపార్టెంట్. మీ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది, బట్ ఆ కాల్ ఏంటి అంటే మీ పరిధిలో ఉందా, అంటే అక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో మీరు చేసే పని వల్ల ఎఫెక్ట్ అవుతుందా, అది ఇట్స్ ఇన్ యువర్ కంట్రోల్. బట్ అది మీ పరిధిలో లేదు. మీరు ఒక హెచ్ఆర్ అవ్వచ్చు, బట్ మార్కెటింగ్ సేల్స్ లో ఇబ్బంది ఉంది, దానికి మీకు అన్నారు అనుకోండి, మా బాస్ నన్ను ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పేసి దానిపైన ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఇంకేం రిజల్ట్ రాదు. మీరు యాక్చువల్గా ఆ రోజు చేయాల్సిన పని కూడా మిస్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ టైం పీపుల్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే పాస్ట్ పైన ఫోకస్ చేస్తారు. పాస్ట్ ని మనం ఫిక్స్ చేయలేం. మెజారిటీ ఆఫ్ టైం పీపుల్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే వాళ్ళ కంట్రోల్లో లేని థింగ్స్ పైన ఫోకస్ చేస్తారు. మన చేతిలో లేని దానిపైన ఫోకస్ చేస్తే ఏమొస్తుంది, కోవిడ్ టైంలో చాలా మంది కోవిడ్ మన చేతిలో లేదు, కొంతమంది ఆన్లైన్ తీసుకెళ్ళిపోయారు బిజినెస్, కొంతమంది ఏంటంటే కోవిడ్ అనుకుంటే అలానే వదిలేస్తారు, ఇప్పటికి కూడా బయటికి రాలేకపోయారు. కంట్రోల్ వస్తుంది, వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, సైక్లోన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అది మన కంట్రోల్లో లేదనమాట. అప్పుడు దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఏమొస్తుంది, రిజల్ట్ ఏం రాదు కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ వాట్స్ ఇన్ యువర్ కంట్రోల్, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ప్రెసెంట్. పాస్ట్ పైన ఫోకస్ చేయడం వల్ల మనకి ఏం రాదనమాట. సో మన డే బెటర్ గా వెళ్ళాలి అనుకుంటే ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్ డే, దెన్ ఫోకస్ ఆన్ కంట్రోలబుల్స్. అన్కంట్రోలబుల్స్ పైన ఫోకస్ చేయడం వల్ల మనకి ఏం రాదనమాట. అండ్ తర్వాత మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు ఆ రోజు, సో దానికి ఎంపవరింగ్. ఈ రోజు లేవగానే అబ్బా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అనుకుంటే అయిపోయింది, డే మొత్తం అలానే వెళ్తాను. బట్ మేబీ నేను ఒక మంచి క్లయింట్ ని కలవచ్చు, నా వల్ల ఒక వాల్యూ అడిషన్ క్రియేట్ చేయొచ్చు అనుకుంటే ఒకలా ఉంటుంది. సో మీరు మీటింగ్ కలవాలనుకున్న టైం 2 hours తర్వాత వచ్చినప్పుడు కూడా నేను స్టిల్ నా ఫోకస్, నా మీనింగ్ డిఫరెంట్ ఉంటే ఏమవుతుందంటే కలిసి మళ్ళీ ఒక ½ hour ఎక్స్ట్రా మాట్లాడుకొని ప్రాపర్ బిజినెస్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్. సార్ మీరు అన్నది కూడా కరెక్ట్ అండి. సంథింగ్ మన ఫోకస్ అనేది మీరు అన్నట్టుగా అప్పుడు ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగితే దాని మీదకి షిఫ్ట్ అవుతుంది తప్పితే మనం ఏదైనా ప్రాపర్ డెస్టినేషన్ అనే మర్చిపోతుంటాం. నిజంగా ఒక పర్టికులర్ వ్యక్తిని మీట్ అవుదాం అనుకున్నప్పుడు అసలు ఎందుకు మీట్ అవుదాం అనుకున్న విషయాన్ని మర్చిపోయి ఆయన లేట్ వచ్చారు, ఇంత లేట్ చేశారు, నువ్వు నన్ను ఇక్కడ ఎంత వెయిట్ చేసావు, వీటి మీద ఫోకస్ చేస్తాం తప్పితే వచ్చిన పని గురించే మర్చిపోతాం. కరెక్ట్. అంటే ఎగ్జాక్ట్లీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సంథింగ్ సెట్ ఆఫ్ టైంలో మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ చూసి ఎంతమంది ఉన్నారో మనకు వస్తుంది అండి డౌట్. అసలు కరెక్ట్. మన ఫోకస్ మనం మంచిగా పెర్ఫామ్ చేద్దాం అన్న దాని మీద మర్చిపోయి ఇంతమంది ఉన్నారు, ఇందులో అన్ని సెలెక్ట్ చేస్తారా, నాకన్నా ఈడు బాగా చేస్తారేమో, లేకపోతే తను బాగా చేస్తారేమో, అసలు నిజంగా వీటి మీదకి ఫోకస్ అవుతుంటది మన ఫోకస్. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయం చెప్పారు మాకు. థ్యాంక్ యూ సార్.